ఏంటి నేనెక్కడున్నానా అని చూస్తున్నారా? ట్రైన్‌లో ఉన్నానండి. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. యాక్చువల్లీ నేను ట్రైన్‌లో ఉన్నాను. నేనైతే 20 డేస్ ముందు బుక్ చేసుకున్నా కూడా నాకు ఆర్ఏసీ వచ్చింది. నాకైతే నిద్ర రావట్లేదు. ఆ ప్లేస్ సరిపోవట్లేదు. అందరేమో గురకలు పెట్టి నిద్రపోతా ఉన్నారు. అదీ కాక గాలి, వాన అసలు బీభత్సంగా వస్తుందనమాట. సో, ఆ! ఇదే స్టేషనో మీకెవరికన్నా తెలిసుంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కరెక్ట్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఈళ్ళేం చేశారంటే, ఆ ట్రైన్‌ని తీసుకెళ్ళి బ్రిడ్జ్ మీద అలా పెట్టేశారు. కిందేమో ఫుల్లు వాటరున్నాయనమాట. గాలి, వాన వస్తుంది. అసల ఆ వాటర్ చూడండి ఎలా పారుతున్నాయో. అసలు చాలా ఆ మెట్లున్నాయి కదా దిగడానికి. అక్కడైతే అసలకి సగం మెట్లు ఫసక్కనమాట. సగం మెట్లు పై వరకు వచ్చేసాయి వాటరు. అంత గాలి, వాన, కింద వాటరు, వీళ్ళేమో బ్రిడ్జ్ మీద అలా బండాపేశారు. సరే ఇంకా నేనైతే మా మమ్మీ కోసం ఇట్లా శారీ షాపింగ్ అయితే చేసి తీసుకొచ్చాను. మా మమ్మీ అయితే ఫుల్ ఖుష్ ఫీల్ అయిపోయింది. ఎవ్వరికైనా ఆడవాళ్ళకి చీరలంటే పిచ్చిష్టం కదా! సో, మా మమ్మీకి అలాగే మొత్తం తీసి చూస్తుందనమాట. ఎలా ఉన్నాయి క్వాలిటీ మొత్తం చెక్ చేస్తుంది. అండ్ ఈ శారీ అయితే నేను నా కోసం తీసుకున్నా. నాకు బా నచ్చిందనమాట. అండ్ దానికి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 360 రూపీస్ పడినట్టుంది. నేను హోల్‌సేల్‌లో తీసుకున్నా యాక్చువల్లీ. అండ్ ఇదొచ్చేసి బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవి 2. నాకు 2 మీటర్స్ కలిపి 200 పడింది. నేను చార్మినార్ దగ్గర మదీనాలో తీసుకున్నా. మదీనా దగ్గర చిన్న సందులు సందులు ఉంటాయనమాట. వాటిల్లోనే దొరుకుతాయి ఇవి. బయట కాదు. సో, అక్కడ కుప్పలు కుప్పలు పోసి అమ్మేస్తూ ఉంటారనమాట. ఒక 2 మీటర్స్ 200కి, 180కి అట్లా. సో, అలా తీసుకున్నా అనమాట అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా మమ్మీ కోసం తీసుకున్న కాటన్ శారీ. యాక్చువల్లీ ఏమైందంటే పోయినసారి నేను కాటన్ శారీస్ తెమ్మంటే అవి చూడటానికి కాటన్ లాగే ఉన్నాయి. కానీ కాటన్ కాదని చెప్పింది. అందుకే మా మమ్మీ అయితే ఈసారి బాగా చెక్ చేస్తుందనమాట. కాటన్ తెచ్చిందా తేట్లేదా అని చెప్పేసి. కాటన్ అని ఫిక్స్ అయ్యాక ఇంక మొత్తం ఓపెన్ చేసి బ్లౌజ్ కోసం ఎతుకుతుందనమాట. ఎంత సేపు ఎతికినా కూడా బ్లౌజ్ కనిపించట్లేదు. చివరికి లేచి ఎదలగొట్టాక దానిలోంచి బ్లౌజ్ పడిందనమాట. యాక్చువల్లీ నేను కూడా చూసుకోలేదు. ఎందుకంటే అది ప్యాకింగ్‌లో ఉంది. నేను అడిగాను అప్పటికి వాళ్ళని బ్లౌజ్ ఉంటుందా? 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 అనేసి. ఉంటదమ్మా అసలలా జరగదు. మాదంతా హోల్‌సేల్ బిజినెస్ అని చెప్పారు. ఇక్కడికొచ్చాక బ్లౌజ్ ఏది? బ్లౌజ్ ఏది? చూసుకోవా? అని చెప్పి మా మమ్మీ అడుగుతుంది. ఇంకెదలు కొట్టేసరికి బ్లౌజ్ పడిందనమాట. అండ్ ఈ శారీ కాస్ట్ అయితే నాకు 300 పడిందనమాట. మా మమ్మీ అయితే చాలా బావుంది. ఇంకో 2 శారీస్ తీసుకురావచ్చు గదా! అంటే పోయినసారి కాటన్ అని తెచ్చి ఫ్లాప్ అయింది. ఈసారి చెక్ చేసుకున్నాక తీసుకుందాంలే అని చెప్పి తీసుకోలేదు అని చెప్పాను. మా మమ్మీకైతే శారీ భలే నచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ హైలైట్ అనమాట ఈ చీర అయితే నాకు భలే నచ్చింది. ఇదైతే చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ పడింది. మీరు కనుక్కోగలిగితే నాకు ఆ ప్రైస్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఈ శారీ కాస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పను. కామెంట్ సెక్షన్‌లోనే చెప్తాననమాట మీరెవరైనా కామెంట్ చేస్తే. అండ్ మా మమ్మీ అయితే అసలు ఫుల్ హ్యాపీ అయిపోయింది ఈ శారీ చూసి. ఆ ప్రైస్‌కి, ఆ శారీకి, ఆ క్లాత్‌కి అసలు ఫుల్ అంటే ఫుల్ ఖుష్ అయిపోయింది. ఇంకా తేవచ్చు గదా! అని అడిగిందనమాట. కానీ ఆ క్లాత్‌లో అండ్ ఆ డిజైన్‌లో ఇంక లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా మా మమ్మీకి చాలా అంటే చాలా బా నచ్చింది. ఇది కూడా అరౌండ్ 360 సంథింగ్ అలా పడినట్టుంది. దీనికైతే పట్టులాగా వచ్చిందనమాట బార్డరు. ఇది ఫ్యాన్సీ అనుకుంటా. అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉండే. నాకైతే చూడగానే తీసుకోవాలనిపించేసింది. అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ నేను హోల్‌సేల్‌లో తీసుకున్నాను. నార్మల్ షాప్స్‌లో అయితే ఇంత తక్కువ కాస్ట్‌కి రావు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. నేను హోల్‌సేల్‌లో తీసుకున్నాను. మీకెవరికైనా గానీ ఆ షాప్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ షాప్ డీటెయిల్స్ మీకు మెన్షన్ చేస్తాను. ప్రస్తుతానికి విజిటింగ్ కార్డ్ ఎక్కడో పెట్టేసాననమాట. మీకెవరికైనా కమెంట్‌లో గాని అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను ఆ విజిటింగ్ కార్డ్‌ని ఎతికైనా ఆ అడ్రెస్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఈ సారీకి కూడా మా మమ్మీకి భలే నచ్చేసిందనమాట. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ ఈ రోజంతా. ఆ చీరలు చూసుకొని పైనేసుకొని మురిసిపోతూ ఉందనమాట. సో, నాకైతే ఆ ఫీలింగ్‌ని చూడడం చాలా ఇష్టం అనమాట. మా మమ్మీకి శారీస్ తెచ్చిచ్చినప్పుడు మా మమ్మీ ఫేస్‌లో ఆ స్మైల్ ఒస్తది గదా! చాలా అంటే చాలా ఇష్టమనమాట ఆ ఫీలింగ్ కోసము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ ఇక్కడేం చేస్తుందంటే, అంతా బానే ఉంది. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు శారీ అసలు ఎంతుందో అని చెప్పేసి కొలుస్తుందనమాట. క్వాలిటీ చెకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడంతా మీటర్ చెకింగే అనమాట. అంటే కొలుస్తుందనమాట. అంటే 6 ఉంటే బావుంటది. లైక్ 5.5 ఉంటే బావుంటది అనేసరికి ఈ శారీ అయితే 5 ఉంగాలే ఉంది. ఇక్కడ మా మమ్మీ అయితే ఇంకో హాఫ్ మీటర్ అన్నా ఉంటే బావుండేది అన్నట్టు అనిందనమాట. కొంచెం పైట చెంగనేది కట్టుకున్నప్పుడు కిందకి ఉంటేనే అందం కదా చీరకి. సో, అందుకని అలా అనింది. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా అట్లా అన్ని శారీస్ చెక్ చేసుకొని మళ్ళీ ఎలా ఉన్నవలా మంచిగా సర్దేశామనమాట.
అదనమాట ఇవాల్టి ముచ్చట. సో, మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మంచి, 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 మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. సో, ఇప్పుడైతే మీకు ఈ బ్లౌజ్‌ని నేను పర్టిక్యులర్‌గా చూయించలేదు కదా! ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉంటదనమాట. బ్లౌజ్ చూసి బ్లౌజ్ నచ్చి నేను చీర కొనుక్కున్నాననమాట. నాకు సింపుల్ శారీస్ అంటేనే ఇష్టం. అంతే ఇవాల్టి ముచ్చట. బాయ్ బాయ్.